ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయుచు ఉన్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన కృపను అనుగ్రహించి మరొక నూతన దినమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మనము ధన్యులం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యమును మనము అనుసరించి అలాగ జీవించుటకు ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. 18వ అధ్యాయము ఈ దినమందు 5వ వచనము చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించినట్లుగా తల వంచితే ప్రార్థన చేస్తాను. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాను. సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రం. మా పరిపాలకుడా మీకు స్తోత్రం. మా కాపరి నీకు స్తోత్రం. స్తుతులు చెల్లించుకుంటున్నాం. అనుదినము మా పట్ల నీకు వాత్సల్యత పుడుతుందని రాయబడిన మాటకై స్తోత్రాలు. ఆరోగ్యమిచ్చి ఆయుష్కాలం పొడిగించి నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చదువుకున్నాం, దీవించుతాన్ని ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించి మాకు విరిచి వడ్డించుమని, మేమందరం కూడా మేలు క్షేమం పొందినట్లుగా సహాయపడుమని దీనదాసుని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ 5వ వచనములోని మాట ఈ దినమందు మనము ధ్యానం చేద్దాం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి అనే మాట. దావీదును సౌలు పలు చోట్లకు పంపించినాడు యుద్ధము చేయడానికి పలు స్థలాలకు పంపించాడు. పోయినప్పుడల్లా గుడక ఎలా నడుచుకున్నాడు దావీదు? అవునా? వాక్యమే చెబుతున్న మాట. సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను అన్నమాట. సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఇదే మాటని 14 వచనం కూడా, 14, 15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 15 వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి అనే మాట రాయబడింది. నెక్స్ట్ మాట వచనం 30. ఫిలిష్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా అనే మాట కనిపిస్తుంది. ఈ 4 వచనాలలో సుబుద్ధి కలిగి, అవునా, మిగులా సుబుద్ధి కలిగి
సుబుద్ధి కలిగి అనే మాటలు కనిపిస్తాయి. బహు వివేకము కలిగి అని కనిపిస్తాయి. యుద్ధములో శత్రువును జయించాలంటే జ్ఞానం అవసరం, తెలివి అవసరం, వివేకం అవసరం. ఇవి లేకపోతే శత్రువుల యొక్క అరుపులకే భయపడి పరిగెత్తుకొని పోయి దక్కువాల్సిందే. భయం కలుగుతూ ఉంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగి, సుబుద్ధి కలిగి, వివేకం కలిగి యుద్ధం చేస్తాడో వాడు విజయం పొందగలుగుతాడు. దావీదులో ఆ గుణం ఉంది. దేవుడు కూడా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు కూడా అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి ఈ 5వ వచనములో సౌలు తనను పంపిన చోట్లకెళ్ళకు పోయి దావీదు సైన్యముతో విజయాన్ని సాధించాడు. దావీదు సైన్యముతో విజయాన్ని సాధించినాడు. కాబట్టి రాజు అతన్ని యోధుల మీద నియమించినాడు అని ఉంది. సౌలు సేవకులు అనే మాట బహుశా రాజు సైన్యాధికారులు లేక అతన్ని సన్నిహిత సలహాదారులను ఇది సూచిస్తూ ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ యోధులు అనే మాట ఉంది. కొంత ఆలోచన చేద్దాం. యోధులు అంటే యుద్ధములో పాల్గొనే నైపుణ్యం గలవారు అని, ధైర్యము, పోరాటం కలిగిన వారని, సైనికులు అని, ఇలాంటి వారిని యోధులు అంటారు. యోధుడు అంటే పోరాటములో నైపుణ్యము, ధైర్యము మరియు నిబద్ధతతో సవాళ్లను ఎదుర్కొంటూ రక్షణ కల్పించే వీరుడు అని దానికి అర్థం. రక్షణ కల్పించే యోధుడు, వీరుడు, పోరాడేవాడు, ధైర్యం గలవాడు అని దానికి అర్థం. దావీదు ధైర్యం దేవుడే. తన యొద్దకు సింహము రాగా ధైర్యముతో పోయాడు, పోరాడినాడు, చంపాడు. తన మీదకి ఎలుగుబంటి రాగా పోయినాడు, పోరాడినాడు, దాన్ని చంపాడు. గొల్యాతు తన మీదికి రాగా ఏమాత్రం కూడా భయపడకుండా వెళ్ళాడు, ఒకే రాయితో చంపాడు. ధైర్యం లేకపోతే ఒక అడుగుడుగా ముందుకు వేయలేడు. ధైర్యం లేని వాళ్ళు 40 రోజులు వెనుకంజ వేశారు. ధైర్యం గలవాడు ముందుకు సాగిపోయినాడు, ఒకే రాతి దెబ్బతో చంపాడు. ధైర్యం. కాబట్టి యోధుల మీద దావీదును కూడా సౌలు రాజు నియమించినాడు. నియామకం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు అనేది అర్థమవుతుంది. దావీదులో స్వార్థం లేదు, దావీదులో గర్వము లేదు. దావీదు సౌలు మాట విన్నాడు, దావీదు దేవునికి లోబడినాడు. సౌలు ఎక్కడికి పంపించినా నేను పోలేను అనలేదు, పోయినాడు, ధైర్యంగా పోట్లాడినాడు, విజయాన్ని సాధించినాడు. అది యోధుడు, వీరుడు అనే ఈ మాట. అవునా?
దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా దావీదునకు తోడై ఉండెను. 14 వచనం. దావీదునకు దేవుడు తోడై ఉండెను. దేవుడు తోడై ఉండెను. ఎవరైతే ధైర్యంగా ముందు కొనసాగుతారో అలాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఆదికాండము 39వ అధ్యాయము చూడండి, 23వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ వచనము 23వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము అగునట్లు చేసెను అన్నమాట. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, దేవుడు తోడై ఉన్నాడు గనుక యోసేపునకు ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక. ఎంత నమ్మకస్తుడో యోసేపు, అవునా? ఒక చెరసాల నాయకుడు దేన్ని గురించి విచారణ చేసిన వాడు కాదు. యోసేపు చేతులు పెట్టాడు, సైనికులను, ఖైదీలను యోసేపు చేతికి అప్పగించేసినాడు. అప్పగించాలంటే ఎంత నమ్మకస్తుడై ఉండాలనో చూడండి, ఎంత నమ్మకస్తుడై ఉండాలనో. శిరసాలను అప్పగించినాడు, ఖైదీలను అప్పగించినాడు. ఎందుకు? దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను అనే మాట. యెహోవా అతనికి తోడై ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెను. కాబట్టి అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తి వర్ధిల్లుతాడు. దేవుని తోడు లేకుండా ఏ వ్యక్తి కూడా వర్ధిల్లడు. ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉంటుంది. దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తి అభివృద్ధి పొందగలుగుతాడు, వృద్ధిలోకి రాగలుగుతాడు. దేవుని తోడు లేకపోతే ఆ వ్యక్తి వృద్ధిలోకి ఏమాత్రం కూడా రాలేడు అనేది మనకు అర్థమవుతుంది. 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను అని దేవుని వాక్యం చెప్తుంది. ఇతర వ్యక్తులు గమనించగలిగినారు యోసేపును, అవునా? ఫరో గమనించగలిగినాడు. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దాన్ని గమనించగలిగినాడు. మనము అభివృద్ధి పొందేది ఇతరులు చూడాలా, మనం వృద్ధి చెందేది ఇతరులు చూడాలా. వీళ్ళకు దేవుడు తోడై ఉన్నాడు, వీరి పక్షాన దేవుడు తోడై ఉన్నాడు అని అందరూ కూడా గమనించు వారే ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది. యెహోషువ గ్రంథములో నేను ఒక మాట చదువుతాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం చూడగా, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక
అతని కీర్తి, అతని పేరు, అతని కీర్తి దేశమందంతటా వ్యాపించిపోయింది. యెహోషువ అనగానే సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఏది చేసినా, ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా కానీ ఆ దేశ ప్రజలందరి దేవుడు అతని చేతికి అప్పగిస్తున్నాడు. యెహోషువ అనగానే దేవుని దాసుడు. దేశమంతా గుడక, అవునా, అతని కీర్తి దేశమందంతటా వ్యాపించాను. యెహోషువతో దేవుని సన్నిధి ఉంది కాబట్టి యెహోషువ కీర్తి అనే మాటలు యెరికోపై అతని గొప్ప విజయాన్ని వర్ణిస్తున్నాయి. యెరికోపై అతడు చేసిన మొదటి యుద్ధములో విజయం అతడు గుర్తింపవలసిన శక్తివంతుడైన వ్యక్తి అని సూచిస్తున్నాయి. యెహోషువ అనగానే అతని పేరు, అతని కీర్తి వ్యాపించిపోయింది అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. 16వ అధ్యాయం 18వ వచనంలో, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెస్సై యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు. అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశీయునై ఉన్నాడు. యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. యెహోవా దావీదునకు తోడుగా ఉన్నాడు. ఇది గమనించగలిగినారు సౌలు మనుషులు. అవునా? దావీదు ఎలాంటి వాడో, అవునా, బెత్లెహేమీయుడైన యెస్సై యొక్క కుమారులు ఒకని చూచితిని అన్నారు. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడు అన్నమాట ఉంది. అతడు బహుశూరుడు, యుద్ధశాలి అని రాయబడింది. బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరియు, రూపశీయునై ఉన్నాడు. అంత మాత్రం కాదు రాజా, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దావీదునకు దేవుడు తోడై ఉన్నాడని దావీదు గొల్యాతును చంపకముందే, అవునా, అతని పేరు చూడండి ఎట్లా ఉందో, అతనికి ఏ గుణలక్షణాలు ఉన్నాయో రాజు యొక్క సైనికులు తెలుసుకున్నారు. అందుకోసమే దావీదును సౌలు రాజు పిలిపించినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలని ఇందులో మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదేమైనా సౌలు సేవకులు గమనించగలిగినారు. ఇది మనము గుర్తుంచుకుందాం, ఇంకా ఆలోచన చేద్దాం. ఇవి దావీదు గురించి, యేసు గురించి మనం విన్నాం. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం చూసేవారుగా ఉండాలి. 1:3 రాయబడిన మాట చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతాను. అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఈ ఇమ్మానుయేలు అనే ఈ ప్రభువును దావీదు తెలుసుకున్నాడు, యోసేపు తెలుసుకున్నాడు, భక్తులైన వారు తెలుసుకున్నారు. ఆయనే తోడై ఉన్నాడు. ఈ ఇమ్మానుయేలు అనే ఈ దేవుడే, ఈ యేసే యోసేపునకు తోడై ఉన్నాడు.
దావీదునకు తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళు వర్ధిల్లగలిగినారు అనేది మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 10వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగా 7వ వచనం మనం చూడగా వాక్యము చెబుతున్నమాట, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన ఎడల చేయము అని సమూయేలు సౌలుతో చెప్పినాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సమూయేలు చెప్పిన మాట సౌలుతో, దేవునికి తోడుగా ఉన్నాడు, నీకు ఏది మంచిని తోస్తుందో దాన్ని చెయ్యి. అర్థమైంది కదా, దాన్ని చెయ్యి అంతే. కొత్త నిబంధనకు వచ్చేద్దాం. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము చూడండి, 18వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట 18:10లో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడం రాడు, ఈ పట్టణంలో నాకు బహు జన సమూహం ఉన్నది అని పౌలుతో చెప్పగా, పౌలు భయపడుతున్నాడు సువార్త చేయడానికి. ఎందుకంటే ఈ 18వ అధ్యాయంలో పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చిన తర్వాత మరి అకుల పిస్కులను కలుసుకున్నాడు. ఆ తర్వాత వారితో కలిసి పనిచేసినాడు. ప్రతి విశ్రాంతి దినమున దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాడు. అయితే ఆ పట్టణంలో కొంతమంది పౌలును తిరస్కరించిన మాట మనకు కనిపిస్తుంది. చూడండి 5వ వచనంలో, శీలాయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్ప తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందారు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు, ఈ పట్టణములో నాకు అనేక జనముంది. పౌలా, భయపడకు, ప్రకటించు, నీకెవ్వడు హాని చేయడు, నేనున్నా నీకు తోడు అని ప్రభు అభయం ఇచ్చినాడు. ఇంకా పౌలు భయపడతాడంగా? అవునా? దూషించిన, అవమానపరిచిన, హేళన చేసిన కానీ నేను తోడుగా ఉన్నాను, నిన్నెవ్వడు ఏం చేయలేడు, నీ మీదకి ఎవడు రాడు, ధైర్యంగా మాట్లాడు, ప్రకటించు. ఈ పట్టణంలో నాకు జనాభా ఉంది, నాకు జనులు ఉన్నారు, వారు వినాలా, విశ్వసించాలా, రక్షణ పొందాలి. ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించు వారమై ఉండాలి. యేసే క్రీస్తు, ఆయనే ప్రభు, పరిపాలకుడు ఆయనే అని ప్రకటించు అని పౌలుకు ప్రభు చెప్పినట్టుగా ఆయన మనకును చెబుతున్నాడు అనేది మనము గుర్తించుకునే వారిగా ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9 నుంచి 11 వరకు మనము చూస్తాం. ఫిలిప్పి, ఏథెన్సు, ఫిలిప్పి, తెస్సలోనికయ, బెరయ పట్టణాలలో సహా ఇంతకు ముందటి పట్టణాల్లో పౌలు శ్రమ పొందినాడు. కానీ కొరింథీలో అతనికి మంచి పరిచర్య జరగబోతుందని ప్రభు వాగ్దానం చేశాడు. పౌలు అక్కడ 1 సంవత్సరం మీద 6 నెలలు
ఉండడానికి కారణం ఇదే. 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. దాదాపు 18 నెలలు అక్కడ ఉండి పరిచర్య చేసినాడు. అది దేవుడు చెప్పిన మాటను బట్టి అతని పరిచర్య ఆ ప్రాంతంలో వర్ధిల్లినట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. అందుని బట్టి అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. చివరికి ఒక మాట నేను చూపించి ఇక ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనము 20 చదువుకుందాం. 28, 20 వచనములు రాయబడిన మాట, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అని మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు తాను ఆరోహణమై వెళ్తూ తన శిష్యులతో చెప్పిన మాట, వారికి ధైర్యం చెప్పిన మాట ఇందులో మనము గమనిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన మాట కదా. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొందరు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కారు. కొందరు సందేహించినారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గూర్చి గైకొనాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నాను. నేను మీకు తోడై ఉన్నాను. మీరు బోధించండి, మీరు ప్రకటన చేయండి. నేను మీకు తోడై ఉన్నాను అని ఆ ప్రభువు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయం పొందడానికి కారణం ఏంటంటే దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. సుబుద్ధి కలిగి పనిచేసినాడు. అవునా, బహు వివేకముగా పనిచేయగలిగినాడు. అందుకే దేవుని దయ లేకపోతే సాధ్యమా కాదు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య, ఈ పనిలో మనం వృద్ధి చెందాలంటే మనకు దేవుడు తోడై ఉండాలా. రెండవదిగా మనం వివేకముగా ప్రభు సన్నిధిలో మనము నడుచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా ఉండడానికి ప్రభువే మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, దావీదునకు నువ్వు తోడై ఉన్నట్లుగా, యోసేపునకు నువ్వు తోడై ఉన్నట్లుగా, అపోస్తులకు నువ్వు తోడై ఉన్నట్టుగా, పౌలుకు తోడై ఉన్నట్టుగా మాకు కూడా ఈ దినమందు మీరు తోడై ఉన్నారు. స్వార్థ ప్రకటించేటప్పుడు, నీ వాక్యం అందించేటప్పుడు మాకు తోడై ఉండి మాట వెంబడి మాట మీరు అందించండి, సహాయం చేయండి, కృప చూపించండి. దేవా, అనేకులు రక్షణ పొందటకు మీ కృపాను గురించి దర్శించమని, మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.